Today is the fourth day where this clampdown is shutdown is being effected. చాలా వరకు సెటిల్ డౌన్ అవుతున్నారు ఇప్పుడు కనబడుతుంది అది. కానీ దెర్ ఈజ్ స్టిల్ చాలా విషయం ఉన్నాయి విచ్ ఈస్ డిస్టర్బింగ్. మనం కూడా జాగ్రత్త చర్యలు we have to necessarily observe because the danger is still lurking. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బయట నుంచి మన అందరూ సిబ్బందులు రోడ్ మీద గత 8-9 డేస్ నుంచి కష్టపడి పనిచేస్తున్నారు అందరూ. అది ఫర్ యువర్ సేఫ్టీ, ఫర్ యువర్ సెక్యూరిటీ మన పోలీస్ శాఖ నుంచి ప్రతి ఒక్క సిబ్బంది డే అండ్ నైట్ వాళ్ళు పనిచేస్తున్నారు, టేకింగ్ లాట్ ఆఫ్ రిస్క్ ఫర్ యువర్ సేఫ్టీ, లీవింగ్ దేర్ ఫ్యామిలీస్ బిహైండ్. వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ లీవింగ్ దెమ్ బిహైండ్, దే ఆర్ డూయింగ్ డ్యూటీస్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనం అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బందితో కొద్దిగా కోఆపరేట్ చేసి సహకరించి మీరు పాటించాల్సిన విషయాలు మీరు పాటించుకోవాలి ప్రతి ఒక్కరు. అది మన కోసం కాదు, అది మీకోసమే, మీ ఫ్యామిలీ కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం. కాబట్టి అందరూ అన్ని వ్యక్తులు యు మస్ట్ అండర్స్టాండ్ your responsibility. You are responsible for your own safety, and not only your own safety but the safety of your family members, safety of your loved ones, safety of other citizens. కాబట్టి ప్రతి ఒక్కరు సిటిజన్ మీద ఆ బాధ్యత ఉన్నాయి. మనం ఆ బాధ్యత we have to పూర్తిగా చేయాలి. ఈ క్రమంలో at this time when there is a national emergency clampdown, there is a public health emergency which is ongoing. కాబట్టి మనం ఎంతవరకు సక్సెస్ అవుతాం, that depends upon our level of commitment, our resolution, our determination, how far we can succeed. And I'm sure that ఇప్పటి వరకు Andhra Pradesh has been very comfortable as compared to other states. ఇక్కడ చేసిన చర్యల వలన, ప్రజలకి సహకారం వలన, ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన we are much better than many states in the country. సో మనం అదే విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. దిస్ ఇస్ ద 4th day, 5th day. ఇంకా రాబోయే రోజులో ఇంకొక 10 రోజులు ఉన్నాయి. సో వీ కెన్ డెఫినెట్లీ మేక్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ ఏర్పాట్లు కూడా ఇట్ విల్ బి ఈవెన్ బెటర్. మీరు అందరూ బయట రావాలి కూడా అవసరం లేదు. అలాంటి ఏర్పాట్లు కూడా చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇట్స్ గోయింగ్ అప్, ఐ థింక్ హై. వాట్ ఎవర్ రేషన్ ఎసెన్షియల్స్ కూడా మీ దగ్గరే, ఇంటి దగ్గర అందడం కోసం కూడా చర్యలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి in whatever way the government can facilitate, అందరూ ఆ పని మీద ఉన్నారు. పొద్దునుంచి కూడా there are 3 review meetings జరిగినాయి. మన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్స్ కూడా జరిగినాయి. ఆనరబుల్ సీఎం గారు కూడా మీటింగ్ తీసుకున్నారు. ఇప్పుడు 5 గంటలకు ఇంకొక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా ఉన్నాయి. ఏ విధంగా పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ సెక్యూరిటీ అండ్ దెన్ పబ్లిక్ ఫెసిలిటీ, పబ్లిక్ వెల్ఫేర్ ఏ విధంగా చేయగలుగుతారని, ఎలాంటి చర్యల ద్వారా పబ్లిక్ కంఫర్టబుల్ అవుతుంది అని ఆ చర్యలు తీసుకోవడం కోసం వీఆర్ పుట్టింగ్ అవర్ హెడ్స్ టుగెదర్. ప్రభుత్వం ప్రతి ఒక్కరు, ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి మినిస్టర్సు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మనం అందరూ కలిసి ఇదే పని మీద ఉన్నాము. సో అవర్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్, ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ వైపు నుంచి
మీరు అందరూ ప్రతి ఒక్కరూ ఇదే సమయంలో ముందుకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్తో సహకరించాలి. మీ మంచి కోసం, మీ సేఫ్టీ కోసం, మీ ప్రొటెక్షన్ కోసం. సో దేర్ఫోర్ ఐ ఎక్స్పెక్ట్ దట్ ఇంకా రాబోయే రోజులు కూడా ఇలాంటి లేనిపోయిన సిచ్యువేషన్ కూడా రాకుండా మనం ఖచ్చితంగా మనం చేయగలుగుతామని మాకు కూడా పూర్తిగా నమ్మకం ఉంది. మళ్ళీ ఈ సమయంలో మన ప్రత్యేక నిఘా ఈ ఫారెన్ రిటర్నీస్ అంటే విదేశాల నుంచి తిరిగి వచ్చిన వాళ్ళ మీద ఎక్కువ నిఘా ఉండాలి. ఎందుకంటే ఈ వైరస్, కరోనా వైరస్ అంటే దెర్ ఈజ్ వన్ వే ఆఫ్ కాంట్రాక్టింగ్ ఇట్. అది మన రాష్ట్రం, మన దేశం నుంచి కాదు, అది బయట నుంచి వచ్చినది. అయితే మనకు కాంట్రాక్ట్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం, అది ఏది? బయట నుంచి, విదేశం నుంచి తిరిగి వచ్చిన వాళ్ళ ద్వారా మన దేశం, మన రాష్ట్రంకు రావడం. సో అందుకోసం అలాంటి వ్యక్తులు ప్రత్యేకంగా వాళ్ళ మీద నిఘా పెట్టుకోవడము, వాళ్ళు క్వారంటైన్, సెల్ఫ్ క్వారంటైన్ అంటారు, హోమ్ క్వారంటైన్. ఈ అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ మీద సస్పెక్ట్ అని కాదు, కానీ ఆ సెల్ఫ్ క్వారంటైన్ అని ఇంట్లో చేయడము అది చాలా స్ట్రిక్ట్గా పాటించుకోవాలి. బికాజ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ నెగ్లిజెన్స్, అది కూడా 14 days వరకు అది పాటించుకోవడము. 14 days దాటిన తర్వాత దే వుడ్ బి, ఇఫ్ దెర్ ఇస్ నో సిమ్టమ్స్, దే ఆర్ ఫ్రీ టు మూవ్. సో అలాంటి విదేశం నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు కుటుంబ సభ్యులు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా అప్రమత్తం ఉండాలని మా కోరిక. ఈరోజు కూడా మనం చూస్తే ఇప్పుడు డయల్ 100లో 320 కాల్స్ వచ్చినాయి ఈ ఫారెన్ రిటర్నీ గురించి. పక్కన నేబర్సు వాళ్ళు ఫోన్ చేసి మనకు చెప్పటం, వీళ్ళు పాటించుకోవట్లేదు, సరిగా ఈ ప్రికాషన్స్ పాటించుకోవట్లేదు అని అలాంటి కంప్లైంట్స్ కూడా మనకు డయల్ 100కు ఫోన్ చేసి చెప్పడం, దాంతో పోలీస్ కూడా వెళ్ళి శ్రద్ధ చెప్పడము అట్లా కూడా జరుగుతున్నారు కంటిన్యూస్ బేసిస్లో. కానీ గతంలో మనం చూసినాము అలాంటి సమయంలో పోలీసు మీద కూడా తిరగబడటము, మాట వాళ్ళు పాటించుకోలేడం అలాంటివి ఉంటే మనం కూడా ఇప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటాము. ప్రసక్తి లేదు, బికాజ్ వీ హ్యావ్ టు నెసెసరీలీ టేక్ ఫర్మ్ యాక్షన్. దోస్ హూ వయలేట్ ద రెగ్యులేషన్స్, ఇప్పుడు కొత్త చట్టం ఉంది, ఇప్పుడు దట్ ఈస్ ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని. ఆ యాక్ట్ ఈజ్ వెరీ స్ట్రింజెంట్. అక్కడ దానిలో అపీల్ ఫెసిలిటీ అని ఏం లేదు. మొన్న చిత్తూరు జిల్లాలో కూడా 16 members దే హ్యావ్ బీన్ సెంట్ టు జైల్ అండ్ 1000 rupees ఫైన్ కూడా వేశారు. సో ఈ చట్టం ప్రకారం కూడా దాంట్లో డిస్కషన్ లేదు, దాంట్లో అపీల్ అని ఏం లేదు. యూ విల్ బి సమ్మరీలీ, యూ విల్ బి పనిష్డ్ అండ్ పుట్ సెంట్ టు జైల్, బికాస్ దట్ ఈస్ ద మెజర్స్ అండర్ దిస్ న్యూ యాక్ట్. కాబట్టి మై అపీల్ టు ఎవ్రీబడి that please behave and conduct in a responsible manner as a responsible citizen of our country. Hello. 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 Banchi. Because this is a crucial time. ఇలాంటి సమయంలో యాజ్ వీ సెడ్ అదర్ డే, మన లైఫ్ టైంలో, మన జీవితంలో ఒకేసారి ఇలాంటి సమయం వస్తుంది, వేర్ ఆల్ ఆఫ్ అస్ విల్ బి ఛాలెంజ్డ్. ఆల్ ఆఫ్ అస్ ఇండివిజువల్లీ, కలెక్టివ్లీ, వీ యాజ్ ఎ స్టేట్, యాజ్ ఎ కంట్రీ, వీఆర్ ఛాలెంజ్డ్. సో దేర్ఫోర్ మనం అందరూ వీ షుడ్ రైజ్ అప్ టు ద ఒకేషన్ and we should respond to the situation. As I said, all arrangements are being made. Better arrangements can be expected. Repu Elandi towards facilities so that citizens do not find inconvenience anamata.
And Baita, we are also making sure that the transport, particularly goods vehicles, essential commodities, those kind of vehicles are flying with no restriction, so that the supply chain is also maintained. So I appeal to everybody once again that all of you please observe the rules and regulations. Please do not violate the regulations. Please observe restraint. Please observe self-discipline, because this self-discipline is the key in times like this. And I'm sure that we will be able to not only break this chain, but we'll be able to beat this virus. We will come out successfully as a state and as a country. Thank you. సార్ వీఆర్ ఆల్ విత్ యూ, కానీ అక్కడక్కడ చిన్న లోపాలు జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ నేను రాజమండ్రి నుంచి మీ దృష్టికి తీసుకొచ్చుంటుంది. ల్యాబ్ అసిస్టెంట్ చనిపోయారు. Accidents happen. Okay, so we are very unfortunate. ఎవరన్నా కావాలని యాక్సిడెంట్ చేయట్లేదు. We will, wherever there are any unfortunate incident, we'll definitely inquire. Okay? Yeah. బ్రిడ్జికి ఆ చివరిగా ఈ చివరిగా రూప్ కడితే ప్రాబ్లం లేదు. మనం మాట్లాడతాం ఇండివిజువల్ కేసెస్, మనం దట్స్ నాట్ ఎ జనరల్ కేస్. మొత్తం స్టేట్లో ఒక ఇన్సిడెంట్ జరిగినాయి. ఓకే, సో వీ విల్ లుక్ ఇన్ టు దాట్. సార్ నైబరింగ్ Sorry? స్టేట్స్ నుంచి Yes, we are looking into that. See, always అదే కదా, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఫారెన్ రిటర్న్స్, బయట దేశం నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు ఆ కాంటాక్ట్, ఆల్వేస్ ద కాంటాక్ట్ ట్రాకింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్. అందుకోసం మనం సెల్ఫ్ క్వారంటైన్ అని చెప్తున్నాము. విదేశం నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు వాళ్ళే మూవ్మెంట్ చేయకుండా ఇంట్లోనే అట్లా కాపాడటం. సో దట్ ఈస్ ఎ వెరీ కీ ఎలిమెంట్. సో తెలియక చాలామంది ఇటు అటు తిరగడము, కలవడము, కూర్చోవడము, గుంపు అవడము, దాంతో యూ హ్యావ్ ఎ రిస్క్ ఆఫ్ గెటింగ్ ఎక్స్పోజ్డ్. ఓకే, సో నైబరింగ్ స్టేట్స్ నుంచి వస్తున్న వాళ్ళు గ్రామాల్లో కూడా కొంతమంది ఇంకా హోమ్ క్వారంటైన్లో ఉండి సమాచారం లేని వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. అటువంటి కేసులు కూడా పెట్టాము. ఏదండి అమరావతి గ్రామాల్లో ఉన్నాయి కదా ఆహా. సార్, గుంటూరు ప్రాంతంలో చాలామంది విదేశాల నుంచి వచ్చిన సమాచారం ఇవ్వలేదు అని ఒక అలాంటి కంప్లైంట్స్ కూడా మన దగ్గర వస్తున్నారు, మన దృష్టికి కూడా వచ్చారు. ఈ అమరావతి గ్రామం ఉట్టి కాకుండా ఈ విజయవాడ సిటీలో కూడా ఉన్నాయి, గుంటూరులో కూడా ఉన్నాయి. అలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు ఇంట్లోనే దాచుకొని ఉన్నారు. ఇంట్లోనే దాచుకొని ఉంటే పర్వాలేదు, కానీ ఇంటి నుంచి బయట వస్తే వాళ్ళు రాకూడదు. కానీ ఎవరెవరు విదేశం నుంచి తిరిగి వచ్చారు వాళ్ళు ఖచ్చితంగా పోలీస్కు ఖబర్ ఇవ్వాలి, మెడికల్ అథారిటీస్కు ఖబర్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఖబర్ ఇవ్వకపోతే వాళ్ళ గురించి మనం తెలిసిపోయినారంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసెస్ కడతాం. ఉట్టి అలాంటి వాళ్ళు కాకుండా వాళ్ళని ఎవరు కాపాడి పెట్టారు, దాచుకొని పెట్టారు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ తీసుకుంటాం. బికాస్ దట్ ఈస్ ద రిస్క్ టు ద సొసైటీ, రిస్క్ టు ఎవ్రీబడి. సో it is their moral duty, their moral responsibility to behave in a responsible manner, come forward, declare themselves and then take treatment. తప్పు ఏమి లేదు, బయట తిరిగి వచ్చినారంటే తప్పు చేసింది లేదు. ఆ సమయంలో ఏదో ట్రావెల్ అవుతున్నారు, కొందరు విదేశంలో ఉద్యోగం చేస్తున్నారు, కొన్ని స్టూడెంట్స్ ఉన్నాయి. సో వాళ్ళు ముందుకు వస్తే మనం సహకరిస్తాం. ఉద్దేశం ఏమిటి? ఆ ఉద్దేశం వాళ్ళని సహకరించడం, ప్రజల్ని సహకరించడం, రక్షించడం. సో హోల్ ఐడియా ఈజ్ వీఆర్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ దెమ్. సో వాళ్ళు ఏదో తప్పు చేశారు, విదేశం పోయి వచ్చినామని పెద్ద తప్పు చేసామని అట్లా ఆలోచన చేసుకోకూడదు. ఓకే, సో దే షుడ్ బి ఓపెన్ అబౌట్ ఇట్. ముందుకు రావాలి. నిబంధనలు పాటించిన వాళ్ళపైన ఎంతమంది పైన కేసులు నమోదు చేశారు? Violations, what is the number of cases? 4,000. ఇప్పుడు వరకు there are about 4,005 cases have been booked. Yeah. About 4,005 cases have been booked.
6,571 వెహికల్స్, అంటే వాళ్ళు వెహికల్స్తో తిరగడము, లేనపోయిన తిరగడం, అనవసరంగా తిరగడం, అలాంటి కేసెస్ 6,571 has been booked. And then traffic violation cases, 69,839 cases have been booked. అంటే మనం కేసు కట్టాలనే ఉద్దేశంలో చేయడం అని కాదు, ఒక కేసు కట్టాలని కూడా మనకు బాధాకరంగా ఉన్నాయి. ఎందుకు మనం కేసు కట్టాల్సిందే? సో ప్లీజ్ డోంట్ లెట్ us feel uncomfortable, because every policeman, they also have families. వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలనే ఇంట్లో వదిలేసి వాళ్ళు డే అండ్ నైట్ వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళు షిఫ్ట్ సిస్టంలో, అంటే రిలీఫ్ లేకుండా, లీవ్ లేకుండా మీకోసం, ప్రజల కోసమే వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. దే ఆల్సో ఎక్స్పోజ్ టు డేంజర్స్, they are exposed to hazards. They don't have proper facilities being given as yet. అది ఏర్పాట్లు కూడా మన వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు మనం కూడా చాలా బాధపడుతున్నాం ప్రతి ఒక్కరు. సో ఎవ్రీబడి మస్ట్ అండర్స్టాండ్ దట్. ప్లీజ్ కోఆపరేట్ విత్ ద పోలీస్, బికాస్ వీఆర్ హియర్ ఓన్లీ ఫర్ యూ, ఫర్ యువర్ సేఫ్టీ, యువర్ సెక్యూరిటీ. మనం కలిసి చేద్దాం. we will surely be able to succeed. సార్, బోర్డర్స్లో ఇష్యూ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు తమిళనాడు అటు బోర్డర్స్లో ఉన్న దగ్గర ఇష్యూ కంట్రోల్ అయిందా? వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయగలిగాం? ఇప్పుడు బార్డర్ ఇష్యూ అని కాదండి, ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ అని డిక్లేర్ చేశారు, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేశారు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రొక్లెయిమ్ చేశారు. ఆ యాక్ట్ క్రితంగా ఇన్వోక్ చేసి ఈ డిక్లరేషన్ రూల్స్ హ్యాస్ బీన్ లేడ్. సో దేర్ఫోర్ ఆ రూల్ ప్రకారంగా అనవసరంగా తిరగకూడదు, జనాలు ఎక్కడ ఉంటారో అక్కడే ఉండిపోవాలి, ఇంటి నుంచి బయట వెళ్ళకూడదు, ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ కోసం, లేకపోతే ఏదో ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం వాళ్ళు బయట రావాలి, రోడ్ మీద రావాలి, లేకపోతే వాళ్ళు ఇంట్లోనే ఉండాలి. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్. దీంట్లో ఏ డౌట్ కూడా ఎవరికి ఉండకూడదు. అలాంటి పరిస్థితిలో బోర్డర్ వరకు రావడం అంటే అది కరెక్ట్ విషయం కాదు. అది కూడా తప్పించుకొని వచ్చారా, లేకపోతే ఎట్లా వచ్చారు, మేము ఐ విల్ నాట్ లైక్ టు టాక్ అబౌట్ దట్. బట్ అలాంటి వచ్చి ఆ గుంపు అవడం అంటే అది కరెక్ట్ కాదు. సో దిస్ ఈజ్ అగెయిన్స్ట్, it is against the act, it is against the proclamation. So therefore that situation will not arise. అందుకోసం మనం కూడా, మనకు ఒక బాధ్యత ఇచ్చారు. అది నాట్ ఓన్లీ స్టేట్ బట్ ద నేషనల్ రెస్పాన్సిబిలిటీ హ్యాస్ బీన్ గివెన్ టు అస్. అది మన బాధ్యత, మన కర్తవ్యం. అలాంటిది మనం పాటించుకోవాలని, అది ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ దేర్. రాకూడదు. కానీ ఏదో ఇండివిజువల్ కేసెస్ ఏమైనా ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే, వీ హ్యావ్ ఆల్సో బీన్ గివెన్ ఇన్స్ట్రక్షన్ బై అవర్ ఆనరబుల్ సీఎం ఈరోజే మధ్యాహ్నం, ఏదో మానవతాత్మకుడు ద్వారా చూడాలి. కానీ వాట్ సిచ్యువేషన్ అంటే కేస్ టు కేస్ బేసిస్ మీద ఏమైనా ఇష్యూస్, ఇన్సిడెంట్ ఉంటే మనం చూసుకుంటాం. కానీ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్ లార్జ్ స్కేల్ రావడము అది కరెక్ట్ కాదు. సో అలాంటి రాకపోవచ్చు ఇప్పటి నుంచి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అందరికీ ఆదేశం ఇచ్చినారు ఆల్రెడీ. సో అందరూ పాటించుకుంటారని ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. అది ఐఎమ్ వెరీ హ్యాపీ టు మెన్షన్ దట్ సమ్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ హ్యావ్ టేకెన్ ది ఇనిషియేటివ్. ఈ హోమ్ క్వారంటైన్ యాప్ అని ఒకటి తయారు చేశారు. అది కూడా టెక్నాలజీ వాడి ఈ యాప్ ద్వారా ఎట్లా అంటే ప్రత్యేకంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు, విదేశం నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత వాళ్ళకు ఏదో ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, ఇప్పుడు కంటామినేషన్ అయిన వాళ్ళు, అంటే ఎవరికి ఈ పాజిటివ్ లేకపోతే సస్పెక్ట్ ఉంటారు, వాళ్ళకు కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రకారంగా ఎవరినే
ఇఫ్ సంబడి ఈజ్ సపోజ్ టు బి క్వారంటైన్ వాళ్ళ మీద వాచ్ మెయింటైన్ చేయడం కోసం ఈ యాప్ ఒకటి డెవలప్ అయినారు. ఈ యాప్ ప్రకారంగా ఎట్లా అంటే వాళ్ళ ఇంటి నుంచి ఎక్కువ దూరం వెళ్ళిపోతే మనకు అలర్ట్ వచ్చేస్తుంది, ఎస్పీగా వస్తుంది, కంట్రోల్ రూమ్కి అలర్ట్ వస్తుంది. సో ఈ యాప్ ద్వారా పొద్దున వరకు 8,300 డౌన్లోడ్ అయినారు. ఇంకేమీ అవ్వాలి. సో టోటల్ 21,000 బయట నుంచి రిటర్నీస్ మన లెక్క ప్రకారంగా వచ్చింది. కానీ దాంట్లో కొంచెం వరకు 14 days పీరియడ్, అది ఆ పీరియడ్ డేంజర్ పీరియడ్ అయిపోయింది అది. సో ఎవ్రీ డే చాలామంది ఆ పీరియడ్ డేంజర్ పీరియడ్ నుంచి కూడా బయటకు వస్తున్నారు. సో దట్ యాప్ ఈజ్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ for the police department. We will also make sure that this app is available everywhere in the state. క్యాబినెట్ సెక్రటరీ మొత్తం ఓవరాల్ 15 lakhs ఉన్నారని చెప్పారు కదా దేశమంతా. అవునండి. సో ఏపీలో కూడా నెంబర్ రేజ్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా అవకాశం ఉంది. యూ విల్ సీ ద ట్రెండ్. కానీ ఆంధ్రప్రదేశ్లో ద గ్రోత్, ద ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఆర్ దోస్ ఆర్ ససెప్టబుల్, that way we are able to contain and control better than many states అన్నమాట. సార్, విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య ఎందుకు తేడా వస్తుంది అంటే ఫ్లైట్లు, ఇంటర్నేషనల్ ఫ్లైట్లన్నీ ఆపారు. మొదటి రోజు 8,000 అంటున్నారు, 10,000 అన్నారు, 20,000 అంటున్నారు. అంటే ఎప్పటి నుంచి విదేశాలు ఇక్కడికి ఇప్పుడు ఎట్లా అంటే కొందరు విదేశాల నుంచి ల్యాండ్ అవ్వటం చాలా మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ. Then the seaports are there. So 22nd everything was closed. International airport was closed on 23rd, 22nd నుంచి 23rd. కానీ కొందరు డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకొని రావడం, లేకపోతే బై అదర్ మీన్స్ రావడం, ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి ఇంక్రీజ్ ఉండరు అది దాంట్లో. కానీ కొన్ని కేసెస్ ఉండవచ్చు, వాళ్ళు వేరే చోటు నుంచి ల్యాండ్ అయ్యి హైదరాబాద్ రావడము, లేకపోతే చెన్నై రావడం, మళ్ళీ చెప్పకుండా ఇక్కడ వచ్చేసేయడము. సో ఆ అడ్రస్ వేరే చోట ఉండవచ్చు, కానీ ఇక్కడ లోకల్గా రావడం. సో అలాంటి మీద కూడా మనం నిఘా, ఫిగర్స్లో కొద్దిగా ఇటు అటు తేడా అవుతున్నారు. ఇప్పటి వరకు వీ స్టిల్ హ్యావ్ అబౌట్ 200-300 ఓన్లీ విచ్ ఇస్ టు బి ట్రేస్డ్. లేకపోతే మన అందరూ కష్టపడి ప్రతి ఒక్కరిది ట్రేస్ చేశారు. కానీ కొందరు ఉండవచ్చు ఏదో వేరే చోట ల్యాండ్ అయ్యి వాళ్ళ అడ్రస్ వేరే చోట ఉండవచ్చు, కానీ వాళ్ళు ఇక్కడే మన ఆంధ్రాలో మన స్టేట్లో ఉండవచ్చు. సో మై అపీల్ ఇస్ పర్టికులర్లీ టు దోస్ పీపుల్ దట్ దే షుడ్ డిక్లేర్ దెమ్సెల్ఫ్, క్విక్లీ డిక్లేర్ దెమ్సెల్ఫ్, బికాజ్ ఇట్స్ అ డేంజర్ నాట్ ఓన్లీ ఫర్ దెమ్సెల్ఫ్ బట్ their family, their loved ones, their other neighbors and for the society. ప్రజల కోసము మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఇచ్చారు. దీని వలన చాలా ప్రాబ్లం అవుతుంది అనేది మీ ఫీడ్బ్యాక్ వస్తుందా? ఎలా తగ్గించమని? అది మీరు చెప్పింది కరెక్టే. మనకు కూడా అట్లా ఫీడ్బ్యాక్ వచ్చింది. 1 గంట వరకు అవసరం లేదు. ఒక ఫస్ట్ 2-3 డేస్లో వాళ్ళకు చేయాల్సిందే, పర్చేస్ చేయాల్సిందే, అది అన్నీ చేసుకున్నారు. ఒక 2-3 అవర్స్ ఉంటే సరిపోతుంది పొద్దున అని, అది పబ్లిక్ అభిప్రాయం. మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు అది. సో అది డిస్కషన్లో కూడా వచ్చినాయి. అది త్వరగా అది ఆ డిసిషన్ కూడా తీసుకుంటున్నారని అంటున్నారు. ఎందుకంటే మీకు కావాల్సిన అవసరాలు అన్నీ, ఆల్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ విల్ బి బ్రాట్ క్లోజ్ టు యూ. పబ్లిక్ ఎట్లా కన్వీనియంట్గా చేయాలని దాంట్లో మన ప్రభుత్వం కూడా మొత్తం మాట్లాడి డిస్కషన్లో ఉన్నారన్నమాట. తర్వాత we will have the representatives of all sections of the community society in the control rooms. ఇప్పుడు స్టేట్ కంట్రోల్ రూమ్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. అది కాక పోలీస్ కంట్రోల్స్ ఉన్నాయి. ఆ స్టేట్ లెవెల్ కంట్రోల్ రూమ్ నంబర్ ఈజ్ 1902. సో ఆ 1902లో మీరు రింగ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఈ హెల్త్ సంబంధించినది 104. Police 100 is always there, always available. మీరు you can use any numbers. ఒకవేళ 100 ఫోన్ చేసి డయల్ చేసి మీరు ఏమైనా విషయాలు చెప్పాలంటే కూడా అది కూడా అక్కడి నుంచి మనం ఎక్కడ వెళ్ళాలో తెలియపరుస్తాము. అది ఆ ట్రైనింగ్ కూడా ప్రిపేర్డ్నెస్ కూడా రెడీగా ఉన్నారు మనం. రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు లాఠీ చార్జ్ చేస్తున్నారు, అది మంచి కోసమే. కానీ కొన్ని చోట్ల మాత్రం అతిగా వ్యవహరిస్తూ ప్రజల యొక్క బైకులు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. లేదని నేను చెప్పట్లేదు.
అది మన దృష్టిలో కూడా వచ్చారు. కొన్ని చోట్ల పోలీసు వాళ్ళు కొద్దిగా ఎక్సెస్ చేశారని కంప్లైంట్స్ వస్తున్నారు. కానీ నేను ఇందాక కూడా చెప్పినాం, అదే వాళ్ళు కావాలని చేయటం లేదు, వాళ్ళు చేసిందే కరెక్ట్ అని చెప్పటం లేదు. కానీ పరిస్థితి కూడా ఎట్లా అంటే వాళ్ళు కూడా చాలా వరకు విసిగిపోవడము, వాళ్ళు కూడా మనుషులు, తర్వాత మాట వినకుండా పోలీసుని తిరిగిపడము, అప్పుడు పోలీసు దానిలో లాఠీ యూజ్ చేయడము, అలాంటి సిచ్యువేషన్కి వచ్చారు. ఇందాక కూడా నేను చెప్పినాము, ఇట్ పెయిన్స్ అస్, మనకు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చారు? వాళ్ళు కొట్టాలా చేయాలని మన ఉద్దేశం లేదు. మీరు ఏ పోలీసుని అడగండి, వాళ్ళ ఉద్దేశం అట్లా లేదు. ఇదే క్రమంలో వాళ్ళు కాపాడడం కోసం, వాళ్ళ మంచుల కోసం, అందరి మంచి కోసం మన వాళ్ళు కూడా రోడ్ మీద నిలబడి డే నైట్ డ్యూటీ చేస్తున్నారు, రిస్క్ తీసుకున్నారు. అది ఎవరి కోసం? ప్రజల కోసం, సమాజం కోసం, మన రాష్ట్రం కోసం, దేశం కోసం. కాబట్టి మనం అందరూ కూడా అది అర్థం చేసుకోవాలి. అలాంటి మనం డిసిప్లిన్ యాక్షన్ చేయాల్సింది యాక్షన్ మనం తీసుకున్నాము. కానీ దానిలో కూడా చాలామంది అంటున్నారు, డీజీ గారు మీరు సస్పెండ్ చేయవద్దు, వీళ్ళు వాళ్ళ డ్యూటీ చేశారు, మాటలు వినరు, వినకపోతే ఏం చేస్తారు, ఇలాంటి మీరు కూడా యాక్షన్ తీసుకోకూడదు అని నాకు కూడా చాలామంది సలహాలు ఇస్తున్నారు. వాళ్ళ వైపు నుంచి నా దగ్గర అపీల్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒక గ్రామంలో ఎవరినైనా కొట్టారు, బయట నుంచి వచ్చారంటున్నారు. ఆయన వచ్చి మాట వినరు, 4-5 days అన్నీ తిరుగుతున్నారు. అక్కడితే ఆ గ్రామస్తులే ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ ఇది విదేశీ నుంచి వచ్చిన వాళ్ళు తిరుగుతున్నారు, ఇక్కడక్కడ వెళ్ళిపోతున్నారు, చెప్తే మన మీద తిరిగిపడుతున్నారు, దాదాగిరి చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా వచ్చి 3 times వచ్చారు, 5 సార్లు వచ్చారు. 5th time ఏమి మళ్ళీ పోలీసు మీద తిరగడం మొదలు పెట్టేశారు. సో దే వాజ్ అ రియాక్షన్ ఫ్రమ్ ద పోలీస్ ఆఫీసర్ సైడ్, మేబీ ఓవర్ రియాక్షన్. మళ్ళీ వాళ్ళు కూడా చెప్పి ఉట్టి చెప్పడం అని కాకుండా మళ్ళీ తిరిగిపడటం. సో అలాంటి పరిస్థితిలో జరిగినాయి. కానీ మీరు చెప్తే కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎన్ని కావచ్చు మొత్తం స్టేట్లో, 1, 2, 3, 4 మేబీ 5. కానీ అదే సోషల్ మీడియాలో వైరల్ చేసి అల్లరి చేసి మొత్తం రాష్ట్రం, ప్రపంచం అన్ని చోట్ల పంపించేయడం, విదేశీయులు కూడా వెళ్ళిపోవడం. మీకు తెలియదు ప్రపంచంలో వాట్ ఈస్ ద మెజర్స్ దట్ దే ఆర్ టేకింగ్. యూ కెనాట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్, యూ కెనాట్ ఆర్గ్యూ విత్ ద పోలీస్మెన్ when there is a national emergency, when there is a public health emergency. ఆర్గ్యుమెంట్ అని లేదు. నేను ఏ కంట్రీలో వెళ్ళండి పోలీస్తోనే ఆర్గ్యూ చేయరు, బికాస్ దే ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్, పర్టికులర్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. కానీ మన కంట్రీలో ఎట్లా అంటే డెమోక్రటిక్ కంట్రీ అని మనం కూడా చాలా రెస్ట్రైన్గా ఉండాలి, ప్రజలతోని మంచిగా ఉండాలా. కానీ మంచితనం ఈ సమయంలో మంచితనంతోని కంట్రోల్ చేయాలి ఈజ్ బికమింగ్ ఏ ఛాలెంజ్. కానీ అలాంటి పరిస్థితి రాకూడదు. అదే మా అపీల్, మా కోరిక అందరికీ. థ్యాంక్ యూ ఫర్ దాట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవసరం పట్టే అలాంటి పరిస్థితి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ పంపిస్తారు. కానీ అలాంటి అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్లో పీపుల్ ఆర్ మోర్ అలర్ట్, పీపుల్ ఆర్ మోర్ అవేర్, పీపుల్ ఆర్ మోర్ కాన్షియస్, and I'm sure that they will respond and rise up to the occasion. See, if you look at, అంటారు కదా అందరూ లేదా ఐటీ ఇండస్ట్రీలో 60% are from India, and out of that 60% are from Andhra Pradesh. That is the kind of a pool, human resource that we have, intellectual capacity or reservoir or legacy that we have in Andhra Pradesh. So I'm sure that Andhru, they will rise up to the occasion. They will understand the situation. They will understand the expectations on them. They will understand the challenges that is ahead of us. And I'm sure that they will be more resolved and determined.
Yeah? Can I take just one more question? The one here? Okay, one here, one from this side and one more here. One, I'll take it. స్టేట్లో లాక్డౌన్ పర్సంటేజ్ ఎలా ఉంది సార్ ఈ 5th డే వచ్చాం మనం కదా ఈరోజు ఆ పర్సంటేజ్ హ్యాస్ బీన్ బెటర్, మచ్ బెటర్. రేపటి నుంచి ఐఎమ్ వెరీ షూర్ దట్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్ ఫర్దర్. ఓకే, అండ్ సో ఫార్ ఇదే విధంగా మనం వెళ్తేప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్, మోర్ కంఫర్టబుల్ పొజిషన్. మనం కాపాడి పట్టించుకోవాలని. ఓకే, reducing times for the takeaway restaurants. You say it was from 7 a.m. to 7 p.m. Is that necessary? yes, Are you going to see, reduce as well? no, we will now, as I said, the government is working towards enabling more services at the doorsteps. అంటే మీరు ఇంటి నుంచి బయట రానివ్వకుండా మీ దగ్గరే ఆ సర్వీసెస్ రావడం. సో అలాంటిది ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పెద్ద హోల్సేల్ డీలర్స్ ఉన్నారు. యూ హ్యావ్ వాట్ ఈస్ దట్, బిగ్ బజార్, యూ హ్యావ్ రిలయన్స్, యూ హ్యావ్ స్పెన్సర్స్. వాళ్ళతో కూడా మాట్లాడి డోర్ డెలివరీ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సో అలాంటిదే ఉంటుంది, టేక్ అవేస్ ఉంటుంది, మెడికల్ స్టోర్స్ ఉన్నాయి, అపోలో గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా దే ఆర్ రెడీ టు డెలివర్ మెడిసిన్స్ ఇన్ డోర్ డెలివరీ. సో అలాంటి అరేంజ్మెంట్స్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్. రేపటి నుంచి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఎల్లుండి ఇంకా బెటర్ అవుతుంది. సో మనం మూమెంట్ బయట తిరగడం కోసం అవసరం ఉండకపోవచ్చు. ఓకే, What would be the situation by April 14? you see, there are different prognosis, predictions on the basis of mathematical calculations, on the basis of what they have data which they have collected in the various countries, whether it is in China or whether it's in other Far East countries, or whether it's Italy, Spain, Germany, UK, US. There is some prediction that if we don't contain, then by the end of April కొద్దిగా పెరిగిపోవచ్చు ఆవిష్కారం ఉన్నాయని ఒక పాసిబిలిటీ. అందుకోసం మనం ఇప్పటి నుంచి మన చర్యలు సరిగా తీసుకుంటే అది ఖచ్చితంగా అలాంటి పరిస్థితి రావు. సార్, వన్ మోర్ థింగ్ సార్, April 2nd శ్రీరామనవమి ఫెస్టివల్ ఉంది సార్, హిందూస్ది. అది ప్రతి కార్నర్లో కూడా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాని మీద ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇప్పుడు చూడండి, మనకు కూడా యాజ్ పర్ ద న్యూ దిస్ నేషనల్ డిజాస్టర్ యాక్ట్, నో కాంగ్రిగేషన్ మీన్స్ నో కాంగ్రిగేషన్. ఆ రూల్స్లో కూడా ఒకటి ఏమున్నాయి, రిలీజియస్ గ్యాదరింగ్ కూడా ఉండకూడదు. మన పూజలు పాటలు చేయాలంటే లేకపోతే ప్రేయర్స్ ఏమైనా చేయాలంటే అది ఇంట్లో మనం చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ, మీ అందరూ చుట్టాల దగ్గర యూ అబ్జర్వ్ ఇట్ అట్ హోమ్ దిస్ టైమ్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఐఎమ్ రియలీ ఆప్టిమిస్టిక్. వన్స్ అగైన్ ఐ అపీల్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ.